జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూడు, జగదీష్ ఎంత పశ్చాత్తాపడుతున్నాడో. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నీకు ఈ సిటీ కల్చర్ మీద అవగాహన ఉంది అని భ్రమపడ్డా మూర్ఖుని. కానీ నీ మనసెంత సున్నితమైందో తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి. నన్ను క్షమించు లక్ష్మి, క్షమించు. నన్ను క్షమించు లక్ష్మి. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను లక్ష్మి. చూసావా అమ్మా, నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే అంత పశ్చాత్తాపడతాడు. ఏ మగాడైనా ఇలా ఒక ఆడపిల్ల కాళ్ళు పట్టుకుంటాడా చెప్పు? చూడమ్మా లక్ష్మి, జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా? చెప్పు, ఒప్పుకున్నట్టే కదా? ఒక్కసారి తమ్ముడు చెల్లె మొహం కూడా చూడు. అలాగే పిన్ని, మీ ఇష్టం. లక్ష్మి, నువ్వు నిజంగా మేలిమి బంగారం. అప్పా బ్రో, ఈ జిమ్ములు ఎవడు కనిపెట్టాడో గాని ఫిట్నెస్ కోసం రెస్ట్లెస్గా బరువులు ఎత్తాల్సి వస్తుంది. ఇలా నొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అసలు కూలీళ్ళ ఇలా ఏ బరువు ఎత్తకుండా ఫిట్గా ఉండలేమా? అప్పుడు నువ్వు అడ్డమైన చెత్త తినడం మానేయాలి. అమ్మో, నా వల్ల కాదు. ఈ పాటలు పడక తప్పదు. రే వివేక్, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను మళ్ళీ ఆ అమ్మాయి కనబడిందిరా. ఏ అమ్మాయి? అదేరా, ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేసిందే ఆ అమ్మాయి. అవునా? నిజమా? నువ్వేంట్రా అంత షాక్ అయ్యో? నేను చెప్తే నువ్వు నమ్మలేదు బ్రో. ఏం చెప్పావు? నేనేం నమ్మలేదు. ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ నీకెందుకు కనబడుతుంది? నీకెందుకు టచ్ అవుతుంది? ఎందుకు? నీకు ఆ అమ్మాయికి ఏదో కనెక్షన్ ఉంది బ్రో. షటప్. నిజం బ్రో. డెస్టినీ మీ ఇద్దరిని పదే పదే కలుపుతుంది. బిలీవ్ మీ బ్రో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.